ప్రైజ్ లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రయాసపడి భారము ఈ సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని లేఖనాలలో ఉన్నది. అంటే దేవుడు పిలుస్తున్నది ఎందుకంటే సర్వజనులకు పిలుస్తున్నాడు. అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆయన మనల్ని తయారు చేసి ఉన్నాడు, ఆయన మనల్ని సృష్టిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం అందరము ప్రభుని చూడాలి, ప్రభుతో ఉండాలి. ఎందుకంటే మన దీపం అంటే మన ఆత్మ దేవుని వద్ద నుండి వచ్చిన ఆత్మ, దేవుడు మనల్ని ఇచ్చిన ఆత్మ. ఈ ఆత్మ దేవుడు పెట్టాడు కనుక దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇప్పుడు మనకు ఇల్లు కట్టుకుంటామండి. ఆ ఇల్లు కట్టుకుంటే ఎవరు ఉండాలని కట్టుకుంటాం? మనం ఉండాలని, మన పిల్లలతో సంతోషంతో ఉండాలని. అతని హృదయం అనే ఇల్లులో ప్రభు నివసించాలనుకుంటున్నాడు. ప్రభుకి చోటు ఇవ్వండి. దేవునికి చోటు ఇస్తే దేవుడు సమస్తాన్ని చేస్తాడు. సమస్తాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. భూమి మీద ఏది కావాలో ప్రతి ఒక్కటికి దేవుడు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. అందుకే అంటాడు కదా, ఏదియు నేను ఎంత మాత్రమును హాని చేయదు. అందుకనే దేవుడు కూడా ఒక మాట చెప్పినాడు బైబిల్లో, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టునని వాగ్దానం ఇచ్చినాడు. అంటే మళ్ళీ అపవాది తాకాలంటే దేవుని యొక్క పర్మిషన్ కావాలా. దేవుని యొక్క దగ్గర నుంచి వెళ్ళి అయ్యా ఫలాని ఐజాక్ ఉన్నాడు, ఫలాని బాలకృష్ణ ఉన్నాడు, లేకుంటే ఫలాని రాము ఉన్నాడు, ఫలాని ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఉన్నాడని చెప్పి దేవుని దగ్గర అడుక్కోవాల్సిందే. ఆడంతే. అడుక్కునేవాడికి అంత ఉంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కూడా గొప్పవాడు. మనల్ని దేవుడు ఆశీర్వదించి గుంపులో ఉంచబోతున్నాడు. ఎప్పుడు ఏం లేకపోవచ్చు, కానీ ఒక దినం రాబోతున్నది. ఆ దినం కోసం వేచి ఉందాం, ప్రభు వైపు చూద్దాం. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, పరిచర్యను ఆశీర్వదించునుగాక. గొప్ప కార్యాలు మీ కుటుంబంలో దేవుడు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.